హైదరాబాద్ లో చీరల దుకాణం పెట్టుకుని చీరలు అమ్ముకుంటున్న దువ్వాడ శ్రీనివాస్, నీకోసం ఈ వీడియో. డిప్యూటీ సీఎం పదవి గురించి, డిప్యూటీ సీఎం హోదా గురించి అది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పి ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావే. మరి మీ వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఐదుగురికి చొప్పున దాదాపు 10 మందికి డిప్యూటీ సీఎం హోదా కల్పించి, ఎస్సీలకు మేము డిప్యూటీ సీఎం ఇచ్చాము, ఎస్టీలకు మేము డిప్యూటీ సీఎం ఇచ్చాము, కాపులకు మేము డిప్యూటీ సీఎం ఇచ్చాము, బీసీలకు డిప్యూటీ సీఎం ఇచ్చాము అని చెప్పి మరి డప్పు కొట్టుకున్నారే. అంటే వీళ్ళందరినీ కూడా మీరు మోసం చేసినట్టేనా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా అది హాస్యాస్పదంగా ఉంటుంది తప్ప ఏ ఒక్క వాల్యూ కూడా లేని మాటలు నువ్వు మాట్లాడతావు. నీకు కరెక్ట్ అయిన పద్ధతి ఏంటో తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో చీరల దుకాణంలో చీరలు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇవి మాట్లాడితే మాత్రమే నీకు సూట్ అవుతాయి. కాబట్టి నీకు సూట్ కాని మాటలు దయచేసి నువ్వు మాట్లాడు. క్యాబినెట్ హోదా ఎలా ఇచ్చేస్తారు, అది చెల్లదు అని మాట్లాడుతున్నావు కదా. మరి మీ వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ కింద తీసుకుని క్యాబినెట్ హోదా ఎలా కల్పించారు? తలసిల రఘురామ్ అనే వ్యక్తికి క్యాబినెట్ హోదా, క్యాబినెట్ ర్యాంక్ ఎలా కల్పించారు? రోజాకి మంత్రి కాకముందు, మరి మీ ఎమ్మెల్యేగా ఉన్న రోజాకి మంత్రి కాకముందు ఏపీఏఎస్సీ చైర్మన్ గా ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఎలా కల్పించారు? ఇవన్నీ కూడా వీళ్ళు ఎంతమందికి. అదే విధంగా మర్చిపోయాను, మీ కొమ్మినేని గారికి ఏపీ ప్రెస్ అకాడమీ అనే ఒక పదవి కల్పించి దానికి క్యాబినెట్ ర్యాంక్ ఎలా కల్పించారు? ఇంతమందికి మీ వైసీపీ హయాంలో క్యాబినెట్ ర్యాంకులు కల్పిస్తున్నప్పుడు నువ్వు ఎవరిని దువ్వుతున్నావు? నువ్వు ఎవరిని దువ్వే పనిలో ఉన్నావు? నువ్వు ఆ రోజు నీకు తెలియదా క్యాబినెట్ ర్యాంకులు ఎలా ఇస్తారో అని చెప్పి? నీకు ఆ రోజు తెలియదా? అసలు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీ. డిప్యూటీ సీఎం గారు క్యాబినెట్ హోదా ఎలా ఇచ్చేస్తారని నువ్వు మాట్లాడతావేంటి? నీకు విషయం తెలుసా? అసలు ప్రజలు చేదరించుకుని 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ పార్టీయే నిన్ను సస్పెండ్ చేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత పొందిన వైసీపీ పార్టీ, అలాంటి పార్టీ కూడా నువ్వు మా వాడివి కాదు అని చెప్పని నేను సస్పెండ్ చేసి మూల కూర్చోబెట్టింది. నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు? ఏ విధంగా పార్టీ సస్పెండ్ చేసినా కూడా ఏ విధంగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు? నీకు ఒకటే చెప్తున్నా కదా, చీరలు అమ్ముకోవడం వరకే. నువ్వు చీరలు అమ్ముకునేవాడివి, చీరలు అమ్ముకున్నట్టే ఉండు. అంతకు మించి ఈరోజు నువ్వు మమ్మల్ని అన్యాయం చేసేశారు నాగబాబు గారు అని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు ఇదే నోటితో ప్రజారాజ్యంలో నేను ఓడిపోయినప్పుడు చిరంజీవి గారు నాకు డబ్బు పంపించారు, డబ్బులు నాకు పంపించి నన్ను ఆదుకున్నారు అని చెప్పిన వాడు నువ్వే కదా. మరి ఈరోజు ఆ విషయాలు ఎందుకు మాట్లాడట్లేదు? నీకు నోటికి వచ్చేట్టు మాట్లాడతావా? బాక్సులు బద్దలు కొడతావా? ఏ బాక్సులు బద్దలు కొడతావు? నువ్వు వెళితే టెక్కలిలో వెళితే నీ బాక్సులు బద్దలు కొడటానికి మీ కుటుంబ సభ్యులే రెడీగా ఉన్నారు. బీసీల గురించి, బీసీలకు అన్యాయం జరిగిపోతుందని చెప్తున్న నువ్వు, మీ సహచర మాజీ వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు ఒక బీసీ వ్యక్తిని గుద్ది చంపేస్తే నువ్వెందుకు మాట్లాడలేదు? మరి వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదా? ఈ రోజు వచ్చి బీసీల గురించి మాట్లాడేస్తున్నావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు కూడా రాజ్యాంగబద్ధంగా ఒక బలమైన ఒక పొజిషన్ తీసుకొచ్చింది మా కూటమి ప్రభుత్వం. మరి మీరు అది ఎందుకు చేయలేకపోయారు? బాక్సులు బద్దలు కొడతాం అనేది నీ ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కడికి వస్తుంది. మీ ఊరు వెళ్తే పార్టీలు మా కూటమి ప్రభుత్వం అక్కర్లా, నీ చుట్టాలు, నీకు తెలిసిన వాళ్ళు, నువ్వు పనిచేసిన ఎవరితో పనిచేసావో వాళ్ళందరూ కూడా నీ బాక్సులు బద్దలు కొడతాం రెడీగా ఉన్నారు. అందుకే నువ్వు టెక్కలను వదిలేసి హైదరాబాద్లో చీరల దుకాణం పెట్టుకున్నావు. దయచేసి నీ మాటలు జాగ్రత్తగా రాని.